తాండవ న్యూస్కి స్వాగతం. నేను రేవతి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మోడపాటి శివదత్తి కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు. పాయకరావుపేటలోని పాండురంగస్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ పూజల్లో రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని శివదత్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి, గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన కోసం ఆయన చేస్తున్న సేవలు ఆదర్శమని కొనియాడారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచే నాయకత్వం పవన్ కళ్యాణ్దేనని, ఆయన త్వరగా కోలుకొని తిరిగి బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గం మరి పాకిరపేటలో ఉన్నటువంటి పాండురంగస్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆయన తిరిగి కోలుకుంటున్నారు. దాని మీద మరి భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని మేము ఈ యొక్క రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ హోమాన్ని ఆయన పేరు మీద ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి నాతో పాటు మా జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి. ఆయన సంతోషంగా ఉండాలని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకు ఆశీర్వాదాలు కల్పించాలని, ఇలాగే ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, తొందరగా మరి విధుల్లోకి వచ్చి మరి రాష్ట్ర అభివృద్ధి పనుల్లో మరి ఆయన నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పాండురంగస్వామి దేవాలయంలో జరుపుతున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేకానికి మరి మృత్యుంజయ హోమానికి మరి మేమందరం కూడా ఇందులో కూర్చోవడం జరిగింది. మరి దానికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులందరికీ, అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న తపనతో, ఆయన ఎన్నో త్యాగాలతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముందుకెళ్తుంది. మీ అందరికీ తెలిసిందే. మరి ఆయన త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినారు. మరి ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత విధుల్లోకి వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు తోడుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఈ మధ్యన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో ప్రార్థనలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్, రాష్ట్ర జనసేన కార్యదర్శి శివదత్ గారు, బోడపాటి శివదత్ గారు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంతో పేరెన్నికగన్న పాయకరావుపేట ఇలవేల్పు పాయకరావుపేట పాండురంగస్వామి దేవస్థానంలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు సుమారు 12 అవుతుంది. 12 గంటల వరకు ఎంతో నిష్ఠతో, నిబద్ధతతో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కలశాల పూజ, హోమం చేసి ఆయన భక్తిని ఏంటే రాముడికి హనుమంతుడు ఏ విధంగా భక్తుడో అలాగా పవన్ కళ్యాణ్ గారు వీరభక్తుడు శివదత్ గారు ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, మరి అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇష్టమో సనాతన ధర్మం, హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం ఒక దళితుడు అయి ఉండి ఇంత నిష్టగా ఈరోజు ఈ హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పూజలు చేసినందుకు మేమంతా కూడా ఎంతో గర్విస్తున్నాం. మా నియోజకవర్గంలో ఏంటంటే పూజా పునస్కారాలు భక్తిని చాటుకునే విధం ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.